రాజుకు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనయుండి ఒక కల కంటిని. అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద పరుండియుండగా నా మనస్సును పుట్టిన తలపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరినీ నా ఎదుటకు పిలువనంపవలనని ఆజ్ఞ నేనిచ్చి తిని. శకునగాండ్రును గారడీ విద్య గలవారును కల్దీలును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కరిన కలను వారితో చెప్పి తిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తెషాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందుండెను. కావున నేనతనికి నా కలను చెప్పి తిని. ఎట్లనగా, శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందున్నదనియు ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కరిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయెను. దాని పైకొమ్మలు ఆకాశమున కట్టునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని ఎందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగారూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును. బెల్తెషాజరు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటిని. అందుకు బెల్తెషాజరును దానియేలు 1 గంటసేపు అతి విస్మయమునుంది మనస్సునందు కలవరపడగా రాజు, బెల్తెషాజరు, ఈ దర్శనము వలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమని ద్వేషించు వారికి కలుగునుగాక. దాని భావము తమని శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పైకొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయెను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించియున్నది.
చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా. రాజా, ఈ దర్శన భావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానమేదనగా, తమ యుద్ధ నుండుకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువుల వలె గడ్డి తినెదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకీలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పిరి గదా. దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకునిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొమ్ము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినేడలా నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకునెను. రాజు నోట ఈ మాటయుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివియు నాయెను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనెడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించువారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. రాజుగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులును తన రాణులును తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చియుంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా
ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. రాజు గారడీ విద్య గలవారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను: ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరిగాని ఆ వ్రాత చదువుటయేనను దాని భావము తెలియచెప్పుటయేనను వారి వల్ల కాకపోయెను. అందుకు రాజుకు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారము గలవాడాయెను. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను: రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము. నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గలవారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును మర్మమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడును గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను: రాజుగు నా తండ్రి యూదయాలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే గదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియచెప్పవలనని జ్ఞానులను గారడీ విద్య గలవారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు సఖ్యమైన ఎడలా నీవు ఊదారంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకుని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను: నీ దానములు నీ యొద్దనుంచుకునుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పెదను. రాజా, చిత్తగించుము. మహోన్నతుడగు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడచు అతని ఎదుట వణుకుచూ నుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను. మహోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. బెల్షస్సరు, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకునక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులును నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చియించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన
దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్యభావమేమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కచూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి ఎందే కల్దీల రాజగు బెల్షస్సరు హతుడాయెను. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెను.